నమస్తే. జమ్మూ పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఉగ్ర సంస్థలు ఉగ్రవాదులను ఏరివేసేందుకు కేంద్రం రంగం సిద్దం చేస్తోంది. పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో ప్రధాని మోదీ, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. కశ్మీర్లో పరిస్థితిని జాతీయ భద్రతా సలహాదారుడు అజిత్ దోవల్ ప్రధానికి వివరించారు. మరోవైపు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ త్రివిధ దళాధిపతులతో సమావేశమయ్యారు. ఇవాళ సాయంత్రం కేంద్ర కేబినెట్ సమావేశం కానుంది. ఈ క్రమంలోనే పహల్గాం ఉగ్రదాడి ప్రభుత్వం తీసుకున్న చర్యలను అఖిల పక్షానికి వివరించేందుకు కేంద్రం సిద్దమవుతోంది. కాగా పహల్గాం దాడి నేపథ్యంలో ప్రపంచ దేశాలన్నీ భారత్ కు బాసటగా నిలిచాయి. దాదాపు 20కి పైగా దేశాలు ఉగ్రదాడిని తీవ్రంగా ఖండించాయి. అయితే దాయాది దేశమైన చైనా మాత్రం ఉగ్రదాడిని ఖండించకపోవడం, కనీసం స్పందించకపోవడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, విజయ్ చంద్రిక, పహల్గాం ఏదైతే ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకోవాలని భారత్ భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. దీనికి ధీటుగా స్పందించాలని కూడా భారత్ భావిస్తుంది. ఇది ఖచ్చితంగా పాకిస్తాన్ ప్రేరేపిత కుట్ర అన్నది కూడా భారత అధికారులు, అంటే ఇంటెలిజెన్స్ అధికారుల నుంచి వస్తున్నటువంటి సమాచారం. ఈ నేపథ్యంలో ఏం చేయాలి అన్న దానిపైన ఇప్పుడు మల్లగుల్లాలు పడుతున్నారు. ఇటు ప్రధాని మోదీ, అదేవిధంగా కేంద్ర రక్షణ శాఖ మంత్రి కూడా వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. ప్రధాని మోదీ తన విదేశీ పర్యటన అర్ధంతరంగా ముగించుకుని ఈ రోజు ఉదయం ఢిల్లీకి వచ్చిన వెంటనే ఢిల్లీ విమానాశ్రయంలోని భద్రతాధికారులు, ఉన్నతాధికారులు, అదేవిధంగా త్రిదళ అధికారులతో కూడా సమావేశమయ్యారు. ఆ సమావేశంలో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ కూడా అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని వివరించారు. విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ కూడా ఆయనకు పరిస్థితిని వివరించారు. సో తదుపరి ఏం చేయాలి, దీనికి ఏ విధంగా సమాధానం ఇవ్వాలి, గట్టి సమాధానం అయితే ఇవ్వాలి, ఏ విధంగా ఇవ్వాలి అన్న దానిపైన ఇప్పుడు భారత ప్రభుత్వం చర్యలు జరుపుతుంది. రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ కూడా త్రిదళ అధికారులతో సమావేశమయ్యారు. వారు కూడా మేము సిద్దంగా ఉన్నాం, ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా దాన్ని అమలు పరిచేందుకు తమ త్రిదళాలు కూడా సిద్దంగా ఉన్నాయంటూ వారికి హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో సాయంత్రం 6 గంటలకు కేబినెట్ సమావేశం జరగబోతుంది. సిసిఎస్ సమావేశం కూడా 6 గంటలకు జరగబోతుంది. ఈలోగా అక్కడ అమిత్ షా, నిన్న రాత్రి అమిత్ షా ఈ సంఘటన జరిగిన వెంటనే ప్రధాని మోదీ ఆదేశాల మేరకు పహల్గాంకు చేరుకున్నారు. ఆ తర్వాత ఈ రోజు అక్కడ ఉన్నటువంటి పార్థివ దేహాలకు అంజలి ఘటించి ఆ తర్వాత సంఘటన జరిగినటువంటి ప్రదేశానికి కూడా ఆయన వెళ్లారు. అక్కడ పరిస్థితిని ఆయన తెలుసుకున్నారు. తర్వాత మధ్యాహ్నం తర్వాత ఆయన ఢిల్లీకి రాబోతున్నారు. 6 గంటలకు సిసిఎస్ సమావేశంలో కూడా ఆయన పాల్గొంటారు. అయితే ఈ సిసిఎస్ సమావేశం తర్వాత అఖిలపక్ష సమావేశాన్ని కూడా ఏర్పాటు చేస్తే ఎలా ఉంటుంది అన్న ఆలోచన కూడా కేంద్ర ప్రభుత్వం చేస్తుంది. ప్రధాని మోదీ ఈ అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసి దీనికి రిటాలియేషన్ ఏ విధంగా ఇవ్వాలి అన్న దానిపైన అఖిలపక్ష సమావేశాన్ని కూడా అందులో కూడా ఒక నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నారు. ఆ తర్వాత ఇది ఖచ్చితంగా పాక్ ప్రేరేపిత కుట్ర అన్నది ఇంటెలిజెన్స్ వర్గాల నుంచి వస్తున్నటువంటి సమాచారం. కాబట్టి దానికి ఏ విధంగా సమాధానం ఇవ్వాలి అన్న దానిపైన ఇప్పుడు చర్చ జరుగుతోంది. తర్వాత ఊహా చిత్రాలు ఈ యొక్క దాడిలో పాల్గొన్నటువంటి 3 ఉగ్రవాదుల ఊహా చిత్రాలను కూడా అటు ఆర్మీ అధికారులు విడుదల చేశారు. ఈ ఉగ్రదాడిలో పాల్గొన్నటువంటి వీరంతా కూడా ఏప్రిల్ మొదటి వారంలోనే ఒక రెక్కీ చేసినట్టుగా తెలుస్తుంది. ఎక్కడైతే పర్యాటకులు అదేవిధంగా ఎక్కడెక్కడ తిరుగుతారు, ఎక్కడెక్కడ వారిని దాడి చేసేందుకు అవకాశం ఉంటుంది అన్న ఒక రెక్కీ కూడా జరిగినట్టు తెలిసింది. నిజానికి విజయ చంద్రిక, కాశ్మీర్లో ముఖ్యంగా ఈ 3 నెలలు మాత్రమే పర్యాటకులు వస్తుంటారు. ఈ 3 నెలలే అక్కడ ఉండేటువంటి వారంతా కూడా ఈ పర్యాటకులు వాళ్ళ మీదనే సంపాదించుకుని మిగతా 8 నెలలు కూడా 9 నెలలు కూడా బతకాల్సి ఉంటుంది. కాబట్టి ఈ 3 నెలలు ఎప్పుడు కూడా పర్యాటకులకు సంబంధించి పర్యాటకుల మీద ఉగ్రవాదులు కూడా ఎప్పుడు దాడి చేయలేదు. కానీ ఇదే తొలిసారిగా ఈ పర్యాటకుల మీద దాడి జరిగింది. ఇది ఎందుకు జరిగింది అన్నది కూడా చూడాలి. ఒక పక్క జేడీ వ్యాన్స్ అమెరికా ఉపాధ్యక్షుడు భారత పర్యటనలో ఉన్న సందర్భం, తర్వాత భారత ప్రధాని కూడా విదేశీ పర్యటనలో ఉన్న నేపథ్యంలో ఈ దాడి జరగటం అన్నది ఖచ్చితంగా ఇది పాక్ కుట్ర అన్నది అధికారులు చెప్తున్నమాట. సో దీనికి మాత్రం కేంద్ర ప్రభుత్వం సిద్దంగా ఉంది.
ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటుంది. సో ఏ విధంగా తీర్చుకోవాలి, తర్వాత అఖిలపక్ష సమావేశాన్ని కూడా ఏర్పాటు చేయాలనుకుంటుంది. మరోపక్క చంద్రిక దీనికి సంబంధించి అంటే ఈ యొక్క వేసవి సెలవుల్లో అందరూ కూడా ఖాళీగా ఉంటారు కాబట్టి ఈ విధంగా విడిది ప్రాంతాలకు వెళ్తూ ఉంటారు. కొంత అక్కడ కొండ ప్రాంతాలకు వెళ్ళినప్పుడు అక్కడ భారీ బందోబస్తు ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. దానికి కేంద్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా కేంద్రాన్ని ఆదేశించాలి అంటూ ఒక పిల్ కూడా దాఖలైంది సుప్రీంకోర్టులో. దానిపైన మరికొద్దిసేపట్లో విచారణ జరగబోతుంది. పహల్గాంలో ఇంత పెద్ద సంఖ్యలో ఈ యొక్క ఏదైతే పర్యాటకులు గుమిగూడినటువంటి ప్రాంతంలో అక్కడ సరైనటువంటి భద్రత లేదు అన్నది కూడా, భద్రతా లోపం ఉందని కూడా గుర్తించారు. సో దాన్ని కూడా కొంత పరిగణలోకి తీసుకుని ఇక రాబోయే రోజుల్లో ఇటువంటి సంఘటనలు జరగకుండా తగినటువంటి మార్గదర్శకాలు ఇవ్వాలంటూ సుప్రీంకోర్టులో పిల్లి దాఖలైంది. మరి దానిపైన సుప్రీంకోర్టు ఏ విధంగా స్పందిస్తుందో కూడా చూడాల్సి ఉంటుంది. మొత్తానికైతే కేంద్ర ప్రభుత్వం అయితే చాలా సీరియస్ గా ఉందనే చెప్పొచ్చు. చంద్రిక కృష్ణ, గతంలో మనం చూసాం పుల్వామా దాడి తరువాత ఇలాంటి ఆగ్రహావేశాలే మొత్తం దేశవ్యాప్తంగా వచ్చినప్పుడు ఎవరు ఊహించని విధంగా సర్జికల్ స్ట్రైక్స్ జరిగాయి. సో ఇప్పుడు కూడా కొంత ఏదైనా అటువంటి పెద్ద డెసిషన్ ఆశించచ్చా? ఖచ్చితంగా ఇది సామాన్యమైనటువంటి సంఘటనగా కేంద్ర ప్రభుత్వం అయితే చూడట్లేదు, ముఖ్యంగా ప్రధాని మోదీ చూడట్లేదు. ఎందుకంటే అక్కడ ఆర్టికల్ 370 ఎత్తేసిన తర్వాత 3-4 సంవత్సరాల పాటు అక్కడ చాలా ప్రశాంతంగా ఉంది, లోయంతా ప్రశాంతంగా ఉంది. అక్కడ పర్యాటకులు ఒక్కసారిగా అంటే గతంలో పోల్చుకుంటే గత 5-6 సంవత్సరాలతో పోల్చుకుంటే ఈ సంవత్సరం, గత సంవత్సరం, ఆ సంవత్సరం కూడా పర్యాటకుల సంఖ్య విపరీతంగా పెరిగింది. 100%, 200% పర్యాటకుల సంఖ్య పెరిగింది. అక్కడ ఒక భరోసాని కేంద్ర ప్రభుత్వం కూడా కల్పించింది. ఎవరైనా వచ్చి అక్కడ షూటింగ్లు కూడా చేసుకోవచ్చు, సినిమా వాళ్ళని కూడా చెప్పింది. ఆ మేరకు కొన్ని షూటింగ్లు కూడా జరుగుతున్నాయి. చాలా ప్రశాంతంగా ఉన్నటువంటి వాతావరణాన్ని ఒకసారిగా చెడగొట్టేందుకు ఈ యొక్క ముష్కర్లు ప్రయత్నం చేశారు. కాబట్టి దీన్ని సహిస్తే మాత్రం ఇక రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువ దాడులు జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి ఇప్పుడే ఫుల్ స్టాప్ పెట్టాల్సిన అవసరం ఉంది. అందుకే ఇది ఇప్పుడు దీన్ని 2 విధాలుగా అంటే ముష్కర్లు ఒక దెబ్బకి 2 పిట్టలు అన్నట్లుగా ఇది మొత్తం అక్కడ ఉన్నటువంటి వాతావరణం చెడగొట్టమే కాకుండా రాబోయే అమర్నాథ్ యాత్ర మీద కూడా దీని ప్రభావం పడే అవకాశం ఉంటుంది. జూన్, జూలైలో అమర్నాథ్ యాత్ర కూడా జరగబోతుంది. సో దాన్ని కూడా దెబ్బతీసే విధంగానే ఈ యొక్క దాడి జరిగినట్లుగా భారత ప్రభుత్వం భావిస్తుంది. సో దీనికి సమాధానం చెప్పాలి. అదేవిధంగా ఇటు పర్యాటకుల్లో గాని భారత ప్రజల్లో గాని ఒక నమ్మకాన్ని, ధైర్యాన్ని కలిగించేందుకు ఏదైనా ఒక గట్టి చర్య తీసుకోవాలని మాత్రం భారత ప్రభుత్వం భావిస్తుంది. మీరు అన్నట్లుగా సర్జికల్ స్ట్రైక్ జరిపినా కూడా ఆశ్చర్యం లేదు. పాక్ ఆర్మీ జనరల్ ఏదైతే ఆయన చేసినటువంటి ప్రకటన కూడా ఇప్పుడు అందరూ కూడా ప్రచారంలో ఉంది. ఆయన కూడా త్వరలో జమ్మూ కాశ్మీర్ లో ఖచ్చితంగా ఒక విధ్వంసాన్ని చూస్తారంటూ ఆయన చేసినటువంటి ప్రకటన కూడా భారత ప్రభుత్వం ఇప్పుడు చాలా సీరియస్ గా తీసుకుంది. అందుకే త్వరలో సర్జికల్ స్ట్రైక్ లాంటి సంఘటనలు కూడా జరిగే అవకాశం ఉన్నట్లుగా మనకి భారత ప్రభుత్వం అధికారుల నుంచి మనకు అందుతున్నట్టు సమాచారం. చంద్రిక.